కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అంశంగా బీజేపీ పార్టీని బదనాం చేసేందుకు రాజ్యాంగమే రద్దు కాబోతున్నాడు. రిజర్వేషన్లు ఉండబోవని, ప్రజాస్వామ్యం కనుమరుగవుతుంది. రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు ప్రతి సభలో. రేవంత్ రెడ్డి నుండి ఢిల్లీ వరకు కూడా అది ఈ అంశాన్ని వాళ్ళు చేపట్టారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే, నరేంద్ర మోడీ ఎన్నికల కొరకు ఓట్లు దండుకునేందుకు, అధికారం అందుకునేందుకు ఎన్నికల సందర్భంగా కొత్త హామీలతో ఇతర పార్టీలలాగా, కాంగ్రెస్ పార్టీలలాగా ఎన్నికల కొరకు హామీలు చేయలేదు. నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రిగా అయిన సందర్భంగా ఉన్నత వర్గీయులు, అగ్రవర్ణాలలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈబీసీ పేరు మీద 10% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కలిగించిండు. ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత వర్గీయులు కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే ఈరోజు మాట్లాడేటోళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ అవకాశాన్ని వాడుకున్నారు. నరేంద్ర మోడీ రెండవసారి ఎన్నికలలో గెలుపొందేందుకు ఈ అంశాన్ని ఏమైనా వాడుకున్నాడా? చేసిన తర్వాత కూడా చెప్పలే, ప్రచారం కూడా జరగలే ఇప్పటి వరకు. తెలంగాణ ప్రాంతానికి వచ్చే వరకు ఈ అంశాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తొక్కిపెట్టాడు, అమలు చేయలే. ఈబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడంలో తొక్కిపెట్టిన సందర్భంగా మరి చాలామందికి తక్షణమే అందుబాటులో రాలేకపోయింది. తర్వాత ఆయన వచ్చింది. మరి ఇప్పుడు ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఏం చేయనట్టు, ఇప్పుడే కొత్తగా ఎన్నికలలో నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ 6 వాగ్దానాలు చెప్పి ఎన్ని వాగ్దానాలు అమలు చేసింది, ఎన్ని డేట్లు పెడుతున్నారు? మరి వాళ్ళలాగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ఎన్నికల కొరకు చేసిన వాగ్దానం కాదు. అరే ఎస్సీలను రాష్ట్రపతి చేసిండు, ఎస్టీలను రాష్ట్రపతి చేసిండు. ఒక ముస్లిం అభ్యర్థిని అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ పార్టీ, బీజేపీ పార్టీకి ఉంది. మరి రిజర్వేషన్లను మేము అసలు ఆయన మోడీ గారు చెప్తున్నాడు ఈ మధ్య, నా ప్రాణం ఉన్నంత వరకు, నా జీవం ఉన్నంత వరకు రాజ్యాంగమా రిజర్వేషన్ ఎవరు కూడా దీన్ని ఆపలేరు, ఎవరు రద్దు చేయలేరు, నేను వాటిని పూర్తి స్థాయిలో కాపాడుతానని చెప్పిన తర్వాత ఇది ఏంటంటే అంత మోసపూరితమైన అఘాయిత్యం ఆయన రేవంత్ రెడ్డి గారిది. కాంగ్రెస్ పార్టీ మోసం, దగ, నమ్మించి గొంతు కోసే విధంగా మరి వాళ్ళు అరే ఎన్నికలలో గెలవాలంటే నువ్వు చేయబోదేంటి, ఏం పని చేస్తావు, నిన్న ఏం చేసినావు, రేపేం చేస్తావు, నమ్మించు ప్రజలు, చెప్పు, ఓట్లాడుకో, అధికారం తెచ్చుకో. కానీ బీజేపీ పార్టీ పట్ల, రాజ్యాంగం పట్ల మాట్లాడడం మాత్రము ఇది నిజంగా ద్రోహం చేయడం, రాజకీయ వ్యభిచారం, దొంగల, లంగల, వెధవల మాటలు నమ్మద్దనేది నేను నా యొక్క. సో భారత రాజ్యాంగం ప్లేస్లో మనువాద రాజ్యాంగం ఇప్పటికే రాసి ఉన్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా ఉందా? అది ఊహాజనితమైన? అంబేద్కర్ రాసిచ్చిన, అంబేద్కర్ రచించిన, అంబేద్కర్ ద్వారా సంక్రమించిన ఈ రాజ్యాంగంలో ఎక్కడ కూడా మనువాదమా, మతతత్వమా, దైవత్వమా ఇలాంటివి ఎక్కడ కూడా పొందుపరచలే. ఇది మతరహిత, కులరహిత, లౌకిక వ్యవస్థ కలిగిన రాజ్యాంగము రావడం ఈ దేశ ప్రజల అదృష్టం. ఇవి గతంలో మీరంటున్న అంశాన్ని లేవనెత్తుకున్న పురాణాలు, భాగవతాలు, వాటికి ప్యారలల్గా, సమాంతరంగా ఇంకా ఎక్కువ స్పీడ్తో మరి నిజంగా ఆ మత కానీ ఛాందస వాసన లేకుండా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది. కానీ పాలకులందరూ మతాలకు సంబంధించిన వాళ్ళు, దైవత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి కొంతవరకు రాజ్యాంగానికి అలాంటి ఆలోచన ఆపాదిస్తున్నారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా లౌకికత్వం, మతరహితం, కులరహిత వ్యవస్థ, పరిపాలనా విభాగం పనిచేసే విధానాన్ని పొందుపరుచున్నది. సార్ ఒకటి చెప్పండి,
బీసీ కుల జనగణన అడుగుతున్నారు. 100కి 60% జనాభా ఈ దేశంలో ఉన్నారు. బీసీల సమస్య ఈ దేశ సమస్య, ఈ దేశ సమస్య బీసీల సమస్య. బీసీల సమస్య పరిష్కారం అయినాడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చు. ఈ క్రమంలో కుల జనగణనకి బీజేపీ పార్టీ కట్టుబడి ఉందంటారా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి, మీ పార్టీ 60 ఏళ్ళు కదనే అధికారంలో ఉంది, ఎందుకు చేయలే కుల విభజన? ఎన్ని మార్లు ఎంతమంది ఈ అంశాన్ని లేవనెత్తలే? ఎప్పుడైనా స్పందించిరా? అధికారంలో ఉండి చేసిరా మీరు? మరి మీరు చేయని అంశాన్ని ఇతర పార్టీల మీద నెట్టడంలో భావ్యం ఎంతవరకు? అది న్యాయబద్ధంగా ఉందా? మీరు లేవనెత్తలే. కానీ సమాజంలో ఎక్కువ మంది ఉన్న బీసీ వర్గీయులు న్యాయం జరగాలంటే వాళ్ళ యొక్క కుల వర్గీకరణ, కులంలో ఆ వర్గాలలో జనాభా ఎంత ఉంది, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అక్కడికి సక్రమంగా అసలైన సిసలైన పేదవాళ్లకు అర్హులైన వాళ్లకు చేరాలంటే ఆ లెక్కపత్రం ఉండాలి మన దగ్గర, ప్రభుత్వం దగ్గర. అది చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలని నేను భావిస్తాను. బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఓటా దక్కుతుందని బీజేపీ ప్రభుత్వంలో ఆశించవచ్చు అంటారా సార్? ఎస్, ప్రధానమంత్రి అసలు ఈ దేశ ప్రధానమంత్రి ఒక బీసీ. ఈ గతంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఏదైనా అలాంటి మీరు లేవనెత్తిన అంశం పరిష్కరించబడాలంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగుతూనే బీసీలకు వారి ప్రాతినిధ్యం దక్కుతుంది, వారికి న్యాయం జరుగుతుంది, వారు ఆశించిన రీతిలో మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను.